సభలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన అంశాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నిక్కుపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రదేశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దగ్గరైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దగ్గర హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ ప్రభుత్వం విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే ఆ దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష. తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉలికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు పారిశ్రామిక రంగం చాలా డీటెయిల్డ్ మాట్లాడారు, చాలామంది చెప్పారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులు అంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే దేశ బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 1920లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కు తగ్గిపోయినాయి.
అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి, మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు కొరత లేదు, వీళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఉద్యోగం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఒక్క డిఎస్సి పెట్టకుండా మేము విద్యా ప్రమాణాలు పెంచేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే దిశ ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం. అధ్యక్ష, చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు, ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యింది. 25 పాలసీలు తీసుకొచ్చాం. ఒక్క ఇండస్ట్రీస్ కామర్స్లో 11, విద్యుత్ రంగంలో 1, ఐటీ ఎలక్ట్రానిక్స్ 9, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజంలో 3 కొత్తగా పాలసీలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దీనివల్ల అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేసాం కొంతవరకు. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకి మొత్తం 11,451 మందికి 270 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బకాయిలుంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క